వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవం 20వ అధ్యాయము. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. ఒక రోజున నేను శ్రీ బాబాగారి పాదపద్మాలకు నమస్కరించి వారి సన్నిధిలో కూర్చుండి, బాబాగారు శ్రీపాదస్వామి వారి లీలా వైభవాన్ని దయతో వినిపించి మాకు పాప నిర్మూలనం చేస్తూ ఉన్నారు. వారిని తరువాత ఏయో భక్తులు దర్శించుకొని ఏ బోధలు పొందినారో వినాలనిపిస్తున్నది. మహాత్ములు లోకోద్ధరణ కొరకే జన్మించుతారు. వారి జగత్ కళ్యాణ కార్యం అనగా పాపులను పరిశుద్ధులను చేయుటయే కదా. వారి బోధలు మా చెవుల ద్వారా మనసును చేరి మా అంతఃకరణములను శుద్ధి చేయగలవు. కావున మా యందు దయ ఉంచి వారి లీలామృతమును ప్రసాదించండి అని వేడుకోలుగా అన్నాను. శ్రీ బాబావారు ముందుగా శ్రీ దత్తాత్రేయుల వారిని, శ్రీపాద శ్రీవల్లభుల వారిని స్మరించుకుందామని ఇట్లు చెప్పారు. తరువాత కన్నులు మూసుకొని, హే భగవంత, దయావంత, అనఘాద్భుత చరిత, కృష్ణాతీర నివాస, కురువపుర నిలయ, నీ లీలలు అనన్యములు, నీ సంకల్పములు దివ్య సంకల్పములు. నిన్ను నమ్మిన భక్తులను చేరదీసి కాపాడుటలో అనేక పద్ధతులను మార్గములను నిర్దేశించెదవు. దేవాధిదేవ, సకల జ్ఞాన సంపదలతో కూడిన నీ దివ్య దర్శనములను కలిగించి నీ బోధలను లీలలను నా చేత పలికించుచున్నావు. కరుణించుము తండ్రి అని ప్రార్థించి ఇట్లు ప్రారంభించినారు. భక్తులారా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ దత్తాత్రేయుడే శ్రీపాదస్వామి. మన సంకల్పమునకు వారి సంకల్పము కూడా మిళితమైనచో ఈ ప్రకృతిలో ఏ కార్యమైనను నిర్విఘ్నంగా నెరవేరుతుంది. వారి అనుగ్రహం లేనిదే ఎవ్వరూ స్వప్రయత్నంతో కనీసం దత్తక్షేత్రానికి రాలేరు, శ్రీవారి దర్శనం పొందనూ లేరు. సన్మార్గంలో ప్రవర్తించువారు ఎంత దూరాన ఉన్నా వారికి మార్గము తెలియజేసి తన ప్రేరణతోనే దగ్గరకు రప్పించుకుంటారు అని ఈ సంఘటన ద్వారా మనకు విశదమగుచున్నది. కావున ఎవరికైనా దర్శనం చేసుకోవాలని కోరిక కలిగినప్పుడు ఉన్న చోటనే ఉండి తీవ్రముగా ప్రార్థించితే తప్పక ఆ స్వామి ఏదో ఒక విధంగా తన దగ్గరకు చేర్చుకుంటాడు. ఇది సత్యము. ఒకసారి దత్తక్షేత్రమైన మాహోర్గఢ్లో తీవ్రంగా మనోవేదన పడుచున్న ఒక భక్తుని మొరలాలించి తమ దర్శనానికి వచ్చిన పిఠాపురం పండితులను యాత్రలోని భాగంగా మాహోర్గఢ్ వెళ్లేలాగా సంకల్పించారు. వారి ద్వారా శ్రీపాద స్వామివారి దత్తావతారులని, వారు కురువపురంలో ఉన్నారని తెలుసుకొని యోగానందుడనే బ్రహ్మచారి కొంతమంది సజ్జనులతో కలిసి బయలుదేరి శ్రీపాదుల వారి పాద సన్నిధికి ఎట్లు చేరుకున్నారో తెలుసుకుందాం అంటూ ప్రారంభించారు. యోగానంద స్వామి వారు కురువపురం చేరిన విధానం శ్రీ బాబావారు ఇట్లు చెప్పసాగిరి. అంకిత భక్తుల ఎడ సద్గురుని పాత్ర. శ్రీపాదస్వామి వారి అనుగ్రహమునకు దూరము దగ్గర అన్నది లేదు. ఈ విశ్వమంతయు వారి ఇచ్ఛానుసారము వర్తించుచున్నది. నిరంతర నామస్మరణము చేయు భక్తుడెంత దూరమున ఉన్నప్పటికీ వారి దృష్టి అతనిపై కేంద్రీకరింపబడి ఉండును. ఆయన అన్ని జీవులను సమముగా ప్రేమించుచున్నను తన అంకిత భక్తుని భారమంతయు తాను స్వయంగా వహించును. ఇందు సందేహము లేదు. తల్లికి తన యందు అపార ప్రేమ ఉండును. ఒక్కొక్కప్పుడు వాడు తప్పు చేసినను దండింపక సమర్థించును. తండ్రి తనయుని దండించినను అతను కోరినవి సమకూర్చును. కానీ గురువు అతనిని పెడమార్గమున పోనీయక నిరోధించును. అతడు కోరినవి ఇవ్వడు, తాను ఇవ్వదలచినవే వానికి శ్రేయస్కరమని తెలుపును. సద్గురువును నమ్మిన వారికి తల్లి, తండ్రి, గురువు అన్నీ ఒకే గురు రూపమే కావున సద్గురునికే బాధ్యతలు మెండు. అంకిత భక్తుని పట్ల సద్గురుడు ప్రేమ, దండన, బోధన, శిక్షణ అన్నీ నిర్వహించును మరియు సంరక్షణ భారము కూడా వహించును. కాబట్టి శ్రీపాదస్వామి దర్శనానికై బయలుదేరిన యోగానంద బ్రహ్మచారి మరియు ఆ భక్త బృందాన్ని చక్కని మార్గంలో నడిపించి తన చెంతకు చేరుకున్నారు. వారికి మార్గ మధ్యంలో ఎట్టి కష్టాలు, అనారోగ్యాలు దరిచేరకుండా కాపాడినారు. మహోర్గఢ్లో సహ్యాద్రి పర్వతంలో గల శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దివ్య సన్నిధిలో నివసించే యోగానంద బ్రహ్మచారి అచ్చట గల వారందరికీ కురువపుర యాత్ర విషయము తెలుపగా
అనేక మంది సజ్జనులు శ్రీపాద స్వామి వారిని సందర్శించుటకు సంసిద్ధమైరి. అందరూ సుమారు 50 మంది భక్తులు అయ్యారు. అందులో కొందరు సాధకులు, భిక్షకులు కూడా కలరు. వారిలో కొందరికి మార్గము సుపరిచితమే. వారు అనేకమైన క్షేత్రాలు దర్శించుకుంటూ అనేక దినములు ప్రయాణించి భీమాకృష్ణ సంగమం అనగా నివృత్తి సంగమం చేరి అచ్చట స్నానాది అనుష్ఠానములను చేసుకున్నారు. వారికి అక్కడ శ్రీదత్త భీమేశ్వరుల దర్శనం అయింది. వారు అక్కడి నుండి కృష్ణానదికి ఉత్తర తీరంలో ప్రయాణం సాగించి మరుసటి దినము యాత్రా బృందం వారు పంచదేవ పహాడ్నకు చేరుకున్నారు. ఆ సమయానికి ఆ గ్రామ పెద్ద మరియు ఉత్తమ బ్రాహ్మణుడు అయిన శ్రీ రామాచార్యుల తండ్రి గారి సంవత్సర తిథి కార్యక్రమం జరుగుతున్నది. శ్రీ రామాచార్యుల తండ్రి పేరు నారాయణాచార్యులు. ఆయన పండితుడు, దాత, ధార్మికుడు. వారి వలన లాభపడిన కుటుంబాలు ఆ పరిసర గ్రామాలలో ఎన్నియో కలవు. వారు పేద బ్రాహ్మణులకు విద్యాదానము, వివాహములు, అన్నదానములెన్నో చేయించారు. మితభాషి, స్నేహశీలి, గ్రామంలో అన్ని వర్గాల వారితోనూ సమభావంతో ప్రవర్తించేవారు. వారి శరీరం చాలించి ఆ రోజుకు 1 సంవత్సరమైంది. అందువలన వారి కుమారులు శ్రీ రామాచార్యులు, ఉలికుంఠాచార్యులు, మనుమలు ముకుందాచార్యులు, సుదర్శనాచార్యులు అంతా కలిసి వారి బంధుమిత్రులందరినీ ఆహ్వానించి పితృతిథి చేయుచున్నారు. సరిగ్గా కర్మకు విచ్చేసిన బ్రాహ్మణుల భోజనం పూర్తయి బంధుమిత్రుల భోజనమునకు కూర్చుండబోవు సమయంలో మహోర్గడి యాత్రా బృందము ఆ గ్రామమునకు చేరిరి. గ్రామస్తులు వారిని శ్రీ రామాచార్యుల ఇంటికి తీసుకుని వచ్చిరి. ఈ విషయం తెలుసుకుని శ్రీ రామాచార్యులు వెంటనే వారిని భోజనమునకు ఆహ్వానించిరి. యాత్రికులందరూ వారి ఆహ్వానమును మన్నించి వారింట భోజనము చేశారు. తదుపరి యోగానంద బ్రహ్మచారి తమ రాకకు నిమిత్తం తెలుపగా వారి బంధువులలో కొందరు అంతకు పూర్వమే ఈ విషయం విని ఉన్నారు. అటువంటి దివ్యశక్తి సంపూర్ణుడైన దత్తావతారుడైన స్వామి ఇప్పుడు ఇక్కడే ఉన్నారని తెలిసింది. వారిని దర్శించాలని మేము కూడా అనుకుంటున్నాము. ఈ యాత్రా బృందముతో మనము కూడా కలిసి ఆ దివ్యమూర్తిని దర్శించుకుందాము పదండి అనగా స్త్రీలు కొందరు మేము కూడా వస్తామన్నారు. అంతా కలిసి శ్రీ స్వామి దర్బార్ ప్రదేశమునకు బయలుదేరిరి. శ్రీ స్వామివారు నిత్య కృత్యములు భిక్షమున్నగునవి ముగించుకుని కురువపురము పోవుటకు బయలుదేరుచుండిరి. వీరి రాకను గమనించి శ్రీపాద స్వామి వారితో, మీరందరూ నేటికి కురువపురం రండి, అచ్చటనే కలుసుకొందుము అని ముందుకు సాగిరి. అప్పుడు మహోర్గఢ్ నుండి వచ్చిన యోగానంద బ్రహ్మచారి యాత్రా బృందమును తోడ్కొని శ్రీ రామాచార్యుల కుటుంబ సభ్యులు, బంధువులను తోడ్కొని నది దాటించి శ్రీ స్వామి సన్నిధికి చేరుకొనిరి. కృష్ణానదిలో స్నానములు ముగించుకుని వారందరూ కురువపురంలో శ్రీ స్వామి సన్నిధానం చేరుకుని శ్రీపాద స్వామికి మొక్కి సభలో కూర్చుండిరి. శ్రీ స్వామి వటవృక్షం కింద కూర్చుని వారి నమస్కారములను స్వీకరించి అందరినీ ఆశీర్వదించిరి. అందరిపైన అపార కరుణ వర్షించే చల్లని చూపులను ప్రసింపజేయుచున్న ఆ దివ్య సుందర సుకుమార పురద్రూపి అయిన శ్రీ స్వామి వారి దర్శనమునకు పులకరించి వారి దివ్యతత్వమును, వారి లీలలను తెలిసినంత వరకు మనసులో స్మరించుకుంటూ నిశ్శబ్దంగా ఉన్న తరుణంలో శ్రీ స్వామి సమయస్ఫూర్తితో యోగానంద బ్రహ్మచారిని ఉద్దేశించి ఇట్లు ప్రశ్నించిరి. ఓ సాధక, నీ మనసులో ఏదో అడగాలని అనుకొనుచున్నట్లు తోచుచున్నది. శ్రీ దత్తాదేశము మేరకు ఎంతో ప్రయాస కోర్చి ఇంత దూరం వచ్చినావు. నీ సందేహములను తీర్చుకునే అవకాశం ఇప్పటికి కలిగినది కదా, చెప్పుము, నీవేమి అడగదలచితివో అనగానే యోగానంద బ్రహ్మచారి మనసు ఆనందపరవశమైనది. ఆహా, స్వామి నిజముగా దత్తావతారుడని అన్నందుకు ఇదే నిదర్శనము. నా అంతరంగము వారికి విశదమైనది. వారి పలకరింపునకు అతి సుందరమైన భావనలు ఉప్పొంగి మనసు తన్మయత్వమునంద గొంతు గద్గదము కాగా, స్వామి, నా మనసు నెరిగిన స్వామిని ప్రశ్నించుటకు నేనెంతటి వాడను ప్రభో అని ఇంకా నోరు విప్పక మనస్సులోనే తలంచుచున్నంతలో కృష్ణానదికి దక్షిణ తీరముననున్న రాయచూరు మరియు పరిసర గ్రామవాసులు అదే సమయానికి శ్రీ స్వామివారిని దర్శించుకోవాలని నది దాటి కురువపురం చేరి వడివడిగా వచ్చి నిశ్శబ్దంగా సభలో సర్దుకొని కూర్చున్నారు. శ్రీ స్వామి వటవృక్షం క్రింద కూర్చుని ఉండగా సభలోని వారంతా స్వామిని దర్శిస్తూ ఆనందంతో పొంగిపోయారు. సభ అంతా నిశ్శబ్దంగా ఉంది. స్వామి ఏమి చెప్తారో విందామని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శ్రీ స్వామి చిరునవ్వుతో అందరినీ కలయి చూచారు. శ్రీ యోగానంద బ్రహ్మచారి స్వామికి నమస్కరిస్తూ, దేవాదిదేవ, దివ్య ప్రభావ, యోగీశ్వరేశ్వర,
త్రిమూర్తి స్వరూప త్రిగుణాతీత, మా మదిలో హృదిలో నీవే నివసించుచుండగా నీ వద్ద మాకు సందేహములున్నవి ఏమి కలవు? కానీ మీ వాగమృతము ఆస్వాదించవలనని నా మనసు ఉవ్విళ్ళూరుచున్నది. సద్గురుముఖతః మేము తెలుసుకొనవలసింది ఎప్పుడూ ఉంటుంది. నాతో వచ్చిన వారందరూ శ్రీ దత్తభక్తులు, సాధకులు, నిరంతరము ధ్యానము ద్వారా సద్గురు అనుగ్రహం పొందగోరువారు. అందుచేత సద్గురుని లక్షణములు మరియు సత్శిష్యుల లక్షణములు తమ ముఖతః వినిపించిన ఎడల మా సాధన పటిష్టమై మా జన్మ సార్థకత నొందగలదని ఆశపడుచున్నాను. స్వామి, మా యందు దయతో అనుగ్రహించుడని వినయపూర్వకముగా విన్నవించగా అతని కోరిక ధర్మసమ్మతమైనదని శ్రీపాదస్వామి ప్రసన్నులైనారు. శ్రీపాదులందరిపైనను సంపూర్ణమైన అనుగ్రహ వృష్టి కురిపించు దృక్కులను సారించుచు చిరుదరహాస ముఖార విందముతో, భక్తులారా, సాధుపురుషులారా, ఈతడడిగిన ప్రశ్న చాలా ఉదాత్తమైనది, అత్యంత విశిష్టమైనది. సద్గురుని లక్షణములు, సత్శిష్యుని లక్షణములను తొలుతగా పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించి ఉన్నాడు. అది ఏ గురుగీత. తరువాత ఎందరో ఎన్నో విధముల దాని ప్రభావములను విశదీకరించి ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ తన చెలికాడు భక్తుడునైన ఉద్ధవునకు చేసిన గీతాబోధ ఎందు దీనిని మరింత విశదముగా విపులముగా వర్ణించి బోధించారు. అందరూ శ్రద్ధగా శ్రవణం చేయండి. ముందుగా మీకు సద్గురుని తత్వం అవగతమయ్యేలాగన వివరిస్తాను. శంకర భగవత్పాదులిట్లు సెలవిచ్చి ఉన్నారు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేశయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మూర్ఖమైన మనస పుట్టుట గిట్టుట తిరిగి తిరిగి వస్తూనే ఉంటుంది. పుట్టిన ప్రతి జీవి గిట్టక మానదు. తిరిగి తల్లి గర్భములో ప్రవేశించి పుట్టక మానదు. ఇది సకల జీవరాశులకు వర్తించే విషయము. కానీ అన్ని జీవరాశులలోనూ ఉత్తమమైన మానవ జన్మనెత్తిన వాడు ఈ విషయాన్ని విచారణ చేత తెలుసుకొని మానవ జన్మను సార్థకమునరించుకొనవలెను. అది ఎట్లనగా జనన మరణ సంసార చక్రము నుండి తప్పించుకొనుటయే, అనగా మరణము పొందకుండుట, అమృతత్వము సాధించుట, జీవిత కాలములో వచ్చు కష్ట నష్టములను అపార సహనముతో సహించుట. అది ఎట్లు సహించగలడనగా తనకు కలుగు బాధలకు కష్టాలకు తన పూర్వకర్మ విశేషములే కారణమని గ్రహించినచో సహన శక్తి కలుగును. అట్లు కాక తన కష్ట నష్టాలకు ఇతరులే కారకులని నిందించువారు మరింత పాపకూపములో పడి జనన మరణ చక్రములో తిరుగుతూనే ఉందురు. దీనికి ముగింపు లేదు. కాబట్టి మానవుడు వివేకముతో జ్ఞానముతో తన అజ్ఞానాన్ని దూరం చేసుకోవాలి. తన లక్ష్యం మోక్షం వైపు మరలాలంటే సద్గురువును ఆశ్రయించాలి. తన క్షేమం కోరుకునేవాడు ఇతరులను హింసించరాదు. ద్రోహ చింతన కలవానికి శాంతి లభించదు. నిరంతర భీతితో అశాంతితో ఇంకనూ హింసా మార్గములోనే ముందుకు పోతూ ఉంటాడు. వివేకుడైన మానవుడు ఉద్రేకమును ఉపశమింపు చేసుకున్న నాడు సత్ప్రాత్రుడగును. సద్గురు అనుగ్రహంతో బుద్ధిబలంతో ఉపాయంతో కర్మబంధాల నుండి బయల్పడవలెను. ముక్తి అనున్నది ఒకరిచ్చినది కాదు, స్వయం కృషి చేత సాధన చేసి సాధించదగినది. సద్గురు బోధ శ్రవణం చేయనిదే కర్మతత్వం అవగతము కాదు. నిష్కామ కర్మ ఎట్లు ఆచరించవలెనో సద్గురు సన్నిధిలోనే నేర్వవలెను. ఆ మార్గనిర్దేశకుడు దేశికుడు సద్గురువే. ఆ గురుదేవునిట్లు సంభావించదగును. గురుర్దేవో పరోధర్మో గురురేవ పరాగతి. యస్య దేవో పరాభక్తిర్ యథా దేవో తథా గురు సద్బ్రహ్మవిత్ పరం ప్రేయాదితి వేదానుశాసనం. శాట్యాయనోపనిషత్. గురువే శ్రేష్టమైన ధర్మము, గురువే శ్రేష్టమైన పరము అనగా మోక్షస్థానము. ఎవరికి దైవమందు అధిక భక్తి ఉన్నదో అట్లే అధికమైన భక్తి శ్రద్ధ గురువునందుండవలెను. ఇట్లు గురువే దైవమని భావించి భక్తి చేయువాడు బ్రహ్మము యొక్క నిరంతర భావన చేత తానే బ్రహ్మమగుచున్నాడు. ఇది వేదానుశాసనం అనగా ఇది వేదముల యొక్క ఆజ్ఞ. సద్గురువును ఆశ్రయించని వానికి 100 కోట్ల కల్పములైనను స్వరూప జ్ఞానము కలుగదు. గురూపదేశము పొంది గురు బోధను తలదాల్చి గురువును సేవించు వానికి గురు కటాక్ష లేశమాత్రము చేత అతి శీఘ్ర కాలములోనే తత్వజ్ఞానము అనగా పరబ్రహ్మ జ్ఞానము కలుగుచున్నదని ఉపనిషత్ ప్రమాణము చేత తెలియబడుచున్నది. కావున విధిగా శిష్యుడు సద్గురుని సేవించవలెను.
గురుభక్తి నిరతుడైన వానికి జీవిత లక్ష్యమైన మోక్షము కరతలామలకము. నాయనలారా, సద్గురువు యొక్క అవసరమును పురాణములో చెప్పబడిన విధానమును చెప్పెదను వినుడు. వేదవ్యాస మహర్షి కుమారుడు శ్రీ శుకుడు. పూర్వజన్మ సంస్కార బలం వలన అతడు మాతృగర్భము నుండియే జ్ఞానమును పొంది విష్ణుమాయకు లొంగరాదని నిర్ణయించుకొనెను. తల్లి గర్భము నుండి బయటపడగానే మాయ బంధించును కావున బయల్వెడలక అట్లే ఉండెను. కాని దైవ సంకల్పము ఎల్లప్పుడూ మానవ సంకల్పము కంటే మహత్తరమైనదే. అందువలన ఒక్క క్షణం విష్ణుమాయా విలాసమునకు లోనై నేను మాయ నుండి తప్పుకోగలిగాను అని భావించాడు. నేను అనుభావమే మాయ కనుక వెంటనే బయటపడ్డాడు. అతి చిన్న వయసులోనే దిగంబరుడుగా అడవిలోనికి పోయి తపస్సు చేసుకుంటానని తండ్రికి చెప్పి వెళ్ళిపోయాడు. పుణ్యపురుషుడు కావున ధ్యాన స్థితి అబ్బినది. అలా ధ్యానంలో ఉండగానే విష్ణుమూర్తిని దర్శించాలి, వైకుంఠానికి పోవాలి అనే భావనలు తీవ్ర రూపం ధరించాయి. పుట్టుకతోనే శుకునికి 14 కళల జ్ఞానం ప్రాప్తించినది. అంతటి శక్తి సంపూర్ణుడు కనుక తలచినంతనే వైకుంఠ ద్వారం వద్ద నిలిచాడు. ద్వారపాలకులు శ్రీ మహావిష్ణువుకు తమ రాక నివేదించి అనుమతి వచ్చిన తదుపరి లోనికి పోనిచ్చెదమని అచ్చటనే ఆపి లోనికి పోయి శ్రీ శుకుడు తమ దర్శనానికి వచ్చినారని తెలిపిరి. శ్రీవారి ఆజ్ఞ కాలేదు. వారు తిరిగి వచ్చి, అయ్యా, తమరు సద్గురువును ఆశ్రయించి సేవించి ఉపదేశము పొందని కారణంగా తమకు వైకుంఠ ప్రవేశము లభించదని శ్రీవారు తెలిపినారని చెప్పారు. శ్రీ శుకుడు తిన్నగా తన తండ్రి వద్దకు పోయి తన పరిస్థితిని చెప్పి, తండ్రి, మీరింత ఘనులై ఉండియు మీ కడుపున పుట్టిన నాకు గురువు లేరన్న కారణమున వైకుంఠ ప్రవేశమునకు అర్హత లేదన్న విషయం యథార్థమేనా? ఈ విషయమై న్యాయము చెప్పుడని కోరెను. అప్పుడు తండ్రి, కుమారా, ప్రతి సజ్జనుడు సద్గురువును ఆశ్రయించి సేవించి తత్వజ్ఞానమును బ్రహ్మజ్ఞానమును పొందవలెను. నీకు జ్ఞానము పరిపూర్ణముగా లేదు. 14 కళలతో పుట్టినావు. మిగిలిన 2 కళలు సద్గురుణ్ణి సేవించి పొందుము నాయన. అప్పుడు నీ కోరిక నెరవేరగలదని తెలిపెను. శ్రీ శుకుడు అశాంత మనస్కుడై, నాకిప్పుడు సద్గురువు ఎక్కడ లభించును అని ప్రశ్నించెను. తండ్రి, నాయన, తత్వదర్శి బ్రహ్మజ్ఞాని అయిన జనక మహారాజు మిథిలా నగరమును పరిపాలించుచున్నాడు. వినయ సద్గుణ సంపన్నుడవై ఆయనను ఆశ్రయించి బ్రహ్మజ్ఞాన ప్రపూర్ణుడవై తిరిగి రమ్ము అని ఆశీర్వదించెను. కుమారుడు, తండ్రి, ఇది ఏమి వైపరీత్యము? ఒక బ్రాహ్మణుడు క్షత్రియుణ్ణి గురువుగా వరించుట శ్రేయస్కరమా? ఆయన నాకు తగిన గురువని తమరు నిర్ణయించి సెలవిచ్చుట విచిత్రముగాను నమ్మలేనట్లుగాను ఉన్నదే అని ఎదురు ప్రశ్న వేసెను. తండ్రి, కుమారా, నీ హితము కోరియే ఈ సూచన చేసి తిని. నీవు అతనిని నిస్సంశయముగా సేవించి బ్రహ్మజ్ఞానము పొందుము. అతడే నీకు తగిన గురుడు. నా వాక్యమునకు తిరుగులేదు. పొమ్ము అని అతనిని సేవించి శ్రేయస్సును పొందుమని తీవ్రముగా పలికెను. శుకుడు చేయునది లేక క్షత్రియుడు బ్రాహ్మణునకు గురువెట్లు కాగలడను అనుమానముతోనూ అయిష్టతతోనూ అక్కడి వరకు పోయి మనసు అంగీకరించక తిరిగి వచ్చెను. తండ్రి మరలా నచ్చజెప్పి బుజ్జగించి పుత్రుని సుముఖుణ్ణి చేసి మిథిలకు పంపెను. శుకునికి మనసులో విశ్వాసము లేనందున ఆ రాజు గురించి కొన్ని విచారణలు చేసి ఆ రాజు భోగలాలసుడు, ఇంద్రియలోలుడు అని తెలుసుకొని, నేను సర్వసంగ పరిత్యాగిని, నాకు గురువు కాదగిన లక్షణాలు అతనిలో ఏమున్నవి అని తనలో తాను వితర్కించుకొని తిరిగి వచ్చి తండ్రికి కనబడెను. తండ్రి, తప్పదు నాయన, నీవు ఆయన నీ శరణ పొందుమనగా మిథిలకు పోయెను. రాజు వేటకు పోయాడని తెలిసి హింసా మార్గములోనున్నవాడు నాకెట్లు గురువని తిరిగి వచ్చెను. మరొకసారి రాజు నృత్య వినోదముల యందు అనురక్తి కలిగి ఉన్నందున ఇతడు నాకు గురువుగా తగడని తిరిగి వచ్చెను. మరి ఒకసారి ఒక వ్యక్తి రాజు న్యాయ విచారణలో అన్యాయపక్షమున తీర్పు చెప్పినాడని దూషించగా విని తిరిగిపోయెను. ఇట్లు 12 పర్యాయములు జనక మహారాజును దర్శించకుండానే తిరిగిపోయెను. 13వ పర్యాయము మరలా తండ్రి, వేరు గత్యంతరము లేదు, నీవచ్చటికే పోవలెనని నిర్బంధించగా మరలా పోవుటకు సిద్ధపడెను. శ్రీ మహావిష్ణువు యొక్క సందర్శనాభిలాష మెండుగా ఉన్నందున మనసును కుదుటపరుచుకొని బయలుదేరెను. దారిలో ఒక చిన్న వాగు వేగముగా ప్రవహించుచుండెను. అచ్చట ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో నారద మహర్షి శుకునకు ప్రబోధం చేయ తలపెట్టి ఒక తట్టలో మట్టి తెచ్చి ఆ వాగులో పోయిచుండ అది వెంటనే నీటిలో కొట్టుకొని పోవుచుండెను. కొంతసేపు శుకుడు అట్లే చూచి, ఓ తాత, ఈ విధంగా నీటికి అడ్డుకట్ట వేసి ఆవలి ఒడ్డుకు చేరవలనన్న ఈ జన్మంతా చాలదు.
మొదట కొన్ని కట్టెలు, రాళ్ళు, చెత్త, దానిపై మట్టి పోసిన ఎడల కట్ట నిలబడును అని సలహా చెప్పెను. వేదవ్యాసుని ప్రార్థన ప్రకారమును శ్రీ మహావిష్ణువు యొక్క ప్రేరణ చేతను శుకుని కార్యోన్ముఖుని చేయ సంకల్పించినాడు. కావున నారదుడు అనగా ఇక్కడ వృద్ధ బ్రాహ్మణుడు ఇట్లు బదులిచ్చెను. నాయన, నేను ఈ వ్యర్థమైన పనిలో ఒక్కరోజు కాలమునే వ్యర్థపరిచినాను. నా మిత్రుడైన వేదవ్యాసుని పుత్రుడు శుకుడను వాడు ఇప్పటికి 12 సార్లు ప్రయత్నించి సద్గురు సమాగమం పొందలేక విఫలుడైనందున పుట్టుకతో తనకు సంప్రాప్తించిన 12 కళల జ్ఞాన సంపదను కోల్పోయాడు. ఇంకా 2 కళలే మిగిలి ఉన్నాయి. ఇంకేమి ప్రయత్నించి ఫలితాన్ని పొందగలడు? వానికన్నా నేను తెలివి తక్కువ వాడను కానని సంతోషిస్తున్నానని బదులిచ్చాడు. ఆ మాట విన్న శుకుడు స్పృహ కోల్పోయి కింద పడ్డాడు. కొంతసేపటికి తేరుకొని చూస్తే అక్కడ కాలువ లేదు, వృద్ధుడు లేడు. ఆ బ్రాహ్మణుని మాటలు మాత్రం చెవిలో గింగిర్లెత్తుతున్నాయి. తన తెలివి తక్కువకు పశ్చాత్తాపడ్డాడు, సిగ్గుపడ్డాడు. ఈసారి ఎలాగైనా జనక మహారాజును శరణు పొంది గురువుగా వరించాలి అని దృఢ నిశ్చయం చేసుకున్నాడు. పరమార్థ జ్ఞాన సంపాదనకై మనస్ఫూర్తిగా ప్రయత్నించు వారులకు మహాత్ముల సహాయం అదృశ్యంగా ఎట్లే లభిస్తుంది. శుకుడు మిథిలా నగరము చేరి రాజభటుల ద్వారా మహారాజుకు తన రాక తెలియపరచమని చెప్పుచూ వేదవ్యాస మహర్షి పుత్రుడు శుకమహర్షి వచ్చినారని తెలుపమన్నారు. రాజాజ్ఞ అయ్యే వరకు వేచి ఉంటానని చెప్పమన్నాడు. తన తండ్రి పేరు చెప్పగానే తనకి రాజదర్శనం వెంటనే లభిస్తుందని భావించాడు. కానీ ఎదురు చూడని విధంగా కొంత సమయం అక్కడనే వేచి ఉండాలని రాజాజ్ఞ అయినది. మామూలుగా తన భావ పరంపరలు వెనుకకు మరలమని ప్రబోధిస్తున్నా దారిలో బ్రాహ్మణుడు చెప్పినట్లు ఇప్పుడు ఈ 2 కళల జ్ఞానము కూడా పోతే తాను పూర్తిగా అజ్ఞాని అయిపోతానని భయంతో అలాగే నిలబడ్డాడు. కఠోర దీక్షతో ఈసారి పూర్ణత్వాన్ని సాధించాలనుకుని నిర్ణయించుకున్నాడు. ఆయన నిలబడిన చోటనే పైనుండి రాజప్రాసాదమంతా ఊడ్చి శుభ్రపరిచేవారు చెత్తనంతా పోయిచున్నారు. ఇది కూడా లెక్క చేయక ఏకాగ్ర దీక్షతో నాకు గురుదర్శనం కావాలని పట్టుదలతో నిలబడ్డాను. కొన్ని రోజులకు చెత్త కసువులతో కప్పబడిపోయాడు. ఒకనాడు మహారాజు భటులను విచారించి అతడు దృఢ దీక్షతో అట్లే ఉన్న సంగతి తెలుసుకున్నాడు. అతనిని శుభ్రంగా స్నానం చేయించి నూతన వస్త్రములు కట్టించి తన వద్దకు తోడ్కొని రమ్మని ఆజ్ఞాపించారు. భటులట్లు శుకుణ్ణి తోడ్కొని వచ్చి వేళకు మహారాజు తాను హంసతూలికా తల్పమున పరుండి ఉండెను. ఒక సుందర యువతి ఒక కాలు ఒత్తుచుండగా మరి ఒక కాలు మండుచున్న కుంపటిపై నుంచి దర్శనమిచ్చెను. శుకునికి ఈ దృశ్యము చాలా భరింపరానిదిగా కనిపించి మరలిపోవలనను సంకల్పము కలిగెను. కానీ తనకు 12 కళల జ్ఞానము వృధా పోయిన సంగతి జ్ఞప్తికి వచ్చెను. అట్లే నిలబడి ఉండెను. జనకుడు శుకుని పలకరించి, బ్రాహ్మణోత్తమ, ఏమి కోరికతో వచ్చితివి? నిస్సంకోచముగా కోరుకొనుము. నీ కోరిక నెరవేర్చగలవాడరని అభయమిచ్చెను. శుకుడు నోరు విప్పక ముందే ఒక భటుడు వచ్చి పట్టణమంతయు అగ్నికి ఆహుతి అగుచున్నదని తెలిపెను. రాజు, కానిమ్ము, దైవ సంకల్పం ఎట్లున్నా అట్లే అగును అనెను. మరికొంతసేపట్లో ఒక భటుడు వచ్చి రాజప్రాసాదము కూడా అగ్నికి ఆహుతి అగుచున్నదని తెలిపెను. సరే, దైవ సంకల్పము నెరవేరుగా కాని రాజనెను. ఈ వార్త విన్న శుకుడు వెంటనే మరలిపోవుటకు లేచెను. జనకుడు అతని చేయి పట్టి ఆపి, ఎక్కడికి పోయేదవు అనెను. ఓ మహారాజా, ప్రజలను రక్షించవలసిన వాడవు, ఇట్లు నీ భోగము నీకున్న చాలుననుకొని వారికి ఏమాత్రమూ సాయము చేయలేదు. మరి నేను కూడా చనిపోవుచున్నా నీవు ఇట్లే పోనీయమందువని ముందుగానే తప్పుకొనుచున్నాను అని సమాధానమిచ్చెను. ఓయి శుకుడా, నా పట్టణము, నా ప్రజలు, రాజప్రాసాదములు మండిపోయినా నేను ధైర్యంతో ఉన్నాను. నాకు ఆస్తి ఏమీ లేదు. నీ ప్రాణములు పోవునేమోనని భయపడుచున్నావు. నీవు త్యాగివా, నేను త్యాగినా అని ప్రశ్నించగా శుకుడు సిగ్గుతో తలవంచుకొనెను. భటులను పిలిచి, ఈ బ్రాహ్మణుడు మనకు అతిథి అయి వచ్చినాడు. కావున మన ఊరిలో గొప్ప ఉత్సవం ఏర్పాటు చేయుడని ఆజ్ఞాపించెను. ఆ నగరము తగలబడుట అంతయు వట్టిదేనని శుకునకు అప్పుడు తెలిసెను. మహారాజు దండనాథుని పిలిచి శుకుని చేతికి ఒక నిండైన పాలపాత్రనిచ్చి అందుండి ఒక చుక్క పాలు క్రింద పడినను తక్షణమే అతని శిరస్సు ఖండించమని ఆజ్ఞాపించెను. శుకునితో ఇట్లు పలికెను, ఈ పాలపాత్ర తీసుకుని నీవు నగరములో నీ కొరకు చేయబడి ఉత్సవంలో తిలకించి రమ్మని పంపెను. శుకుడు నగరమంతా తిరిగి వచ్చిన పిదప మహారాజు ఇట్లు పలికెను, ఓయి బ్రాహ్మణోత్తమ,
నీవంటే మాకు ఎనలేని గౌరవం, అందుకే ఈ ఉత్సవం ఏర్పాటు చేసితిమి. బాగుగా జరిగినదా? లోపమేమీ లేదు కదా? మీకు సంతోషమైనదా అని ప్రశ్నించెను. అప్పుడు శుకుడు, రాజా, నీ ఉత్సవం ఏమైనదో కానీ నా చేతిలోని పాలపాత్ర నందుండి చుక్క పాలు కూడా చిందకుండా నా తల ఎగిరిపోకుండా కాపాడుకొనుటయందే నా మనస్సు లగ్నమైనది. ఆ ఉత్సవం ఏమియో నేను చూడనే లేదని సమాధానమిచ్చాను. అప్పుడు మహారాజు గారు ఇట్లనెను, ఓ పుణ్యపురుషుడా, ఇన్ని వింతలు నీ ఏకాగ్రతను చెరుపలేకపోయినవి కదా. అట్లే నేనిన్ని భోగముల మధ్యనున్నను, వీటి యందు విరాగి అయి ఉన్నానని నీవెందుకు అంగీకరించలేవు అని ప్రశ్నించెను. మృత్యువు నిరంతరము కాచుకొని ఉన్నది. మృత్యువును జయించిన అమృతత్వము సిద్ధించును. అహంకారమే మృత్యువు. దానిని విడనాడినచో దేనిని మృత్యువు కబళింపగలదు? ఉన్నదంతా అమృతత్వమే. అమృతపుత్రుడైన మానవుడు అహంకారము వలన మృతుడగుచున్నాడు అని అతని మనస్సును శుద్ధపరిచి బ్రహ్మ విద్యను ఉపదేశించను. శుకుడు గురూపదిష్టమైన విద్యను ధారణ చేసి పూర్ణజ్ఞాని అయి తండ్రిని దర్శించను. తండ్రి కుమారునితో, పుత్ర, గురువెట్లున్నాడని ప్రశ్నించను. కుమారుడేమీ మాట్లాడలేదు. సూర్యుని వలె ప్రకాశించుచున్నాడా అని తండ్రి ప్రశ్నించెను. దానికి శుకుడు, తండ్రి, సూర్యుని వలె ప్రకాశమున్నది కానీ అందు వేడిమి లేదని తెలిపెను. అట్లయినా చంద్రుని వలె చల్లగానున్నాడా అని ప్రశ్నించెను. కుమారుడు, అవును, చల్లదనం ఉన్నది కానీ చంద్రుడి వలె మచ్చలేదని అన్నాడు. అట్లయినా మరి గురుడెట్లున్నాడందువు అని తండ్రి ప్రశ్నించెను. అప్పుడు శుకుడిట్లనెను, తండ్రి, గురువును దేనితోనూ పోల్చలేము. గురువుతో సమానమైనది ఈ ప్రపంచ సృష్టిలోనే లేదు. తండ్రి, ఒక్క మాటలో చెప్పవలెనన్నచో గురువు వలనే ఉన్నాడు అనెను. తండ్రి ఆశీర్వదించి, కుమారా, విష్ణు సందర్శనమునకే గురూపదిష్టమై ఉండిన మాత్రమే అర్హత కలదన్నచో అంతకు పైన మోక్షమును సాధించుటకు సద్గురుని ఆవశ్యకత ఎంత ఉండునో తెలియవచ్చునా అని అనను. శ్రీపాద వల్లభులు ఈ విషయాన్ని చక్కగా ప్రబోధించి ఇట్లు పలికిరి. సాధు సత్పురుషులారా, గురువును వరించాలన్నా, సేవించాలన్నా, ఆశ్రయించాలన్నా, గురు సన్నిధిలో వర్తించాలన్నా, వారి అనుగ్రహం పొందాలన్నా శిష్యుడైన వాడు ఎన్నో లక్షణములను సంపాదించుకోవాలి. ఈ విషయమును రేపు వివరించదను. నేటికి విశ్రాంతిని పొందండి అని తన వెంట ఉన్న సేవకులతో వారికి తగిన ఆహారం ఏమైనా ఏర్పాటు చేయమనగా అతడు భక్తులు స్వామివారికి సమర్పించిన ఫలములన్నింటినీ అందరికీ అందజేసెను. ఆశ్చర్యముగా అవి అక్కడ ఉన్న భక్తులందరికీ సరిపోయినవి. మరియు ఆ ప్రసాదము ఆరగించిన భక్తులకు అది లఘు ప్రమాణంతో ఉన్నప్పటికీ కడుపు నిండి తృప్తి అయినది. ఇది శ్రీగురు అనుగ్రహంతో మాత్రమే ఇట్లు జరిగినదని అందరూ ఆ మహిమను కొనియాడ నిద్రించిరి. పంచదేవ పహాడ్ గ్రామస్తులు స్త్రీలతో సహా తిరిగి వారి గ్రామమునకు చేరుకొనిరి. ఇతర గ్రామాల నుండి వచ్చిన భక్తులు అచ్చటనే నిద్రించి మరుసటి దినము తిరిగి వెళ్ళిరి అని వివరిస్తూ శ్రీ స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ వారు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారికి జయజయధ్వానములు సలుపగా మేము కూడా శ్రీస్వామి వారికి జయకారములు నర్చితిమి. మహాత్ములు ఘటనాఘటన సమర్థులనే నమ్మకం మనలను ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకుపోతుంది. పిఠాపుర వాసులనే కాదు, మనందరం కూడా కురువపురం రావాలంటే ఒక మార్గదర్శకుడు కావలసియే ఉండును. శ్రీ 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 విఠల్ బాబా గారి ద్వారా శ్రీపాదుడు సంకల్పించి శ్రీపాద శ్రీవల్లభాపురం నిర్మాణం చేయించినందున ఇప్పుడు మార్గం సుగమం అయిందని శ్రీపాద చరణం శరణం శరణం, సద్గురు చరణం శరణం శరణం, శ్రీపాద చరణం శరణం శరణం, శ్రీ విఠల్ శరణం 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 అంటూ నామస్మరణం చేశాం. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. ఇది శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవం 20వ అధ్యాయము సంపూర్ణం.